సో అందరికి నమస్తే అండి. సో మీ అందరికీ కూడా శ్రీరామ శుభాకాంక్షలు. సో ఆ దేవుని దయతో మీ అందరూ బాగుందని నేను కోరుకుంటున్నానండి. సో ఈ విషయం ఏంటని చెప్పంటే, తెలంగాణ ఇప్పుడు ఎట్లయిపోయిందని చెప్పంటే, తెలంగాణలో ఒక ఎంప్లాయీకి జీతం అమెరికా వాళ్ళ జీతం కంటే ఎక్కువైపోయింది. మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం, అమెరికాలో తెలియదు. కానీ ఒక అమెరికా అధ్యక్షుడికి ఒక 5 లక్షలు వస్తే మన తెలంగాణ పనిచేసేవాడికి 10 లక్షలు వస్తున్నాయి. 7 లక్షలు 7 లక్షలు 10 లక్షలు వస్తున్నాయి. ఇక్కడ ఊడించడానికి మన తెలంగాణ ఊడించడానికి 2 లక్షలు ఇస్తారు. అట్లా అమెరికాలో ఊడించడానికి 2 లక్షల లక్ష కూడా ఇవ్వరు. అట్లా లంచకొకటి ఎట్లయిపోయింది చెప్పండి, గవర్నమెంట్ లంచకొకటి ఎట్లా చేయాలని చెప్పంటే ఇష్టం ఉన్నట్టు పెంచిన జీతాలు. సో దానికి పద్ధతి పాలు లేకుండా చేసేళ్ళు అన్నిట్లో అట్లే ఉన్నది. లంచకొకళ్ళు టీచర్లు కానీ ప్రొఫెసర్లు కానీ అంతా వేసిన లంచకొకళ్ళు అంత దారుణంగా చేసి పడేసి ఒకళ్ళ 7 లక్షలు 10 లక్షలు అంటాను. ఒకటి వరకు 7 లక్షల జీతం అంట. అసలు అమెరికా అధ్యక్షుడు కూడా మా అని చెప్పి 7 లక్షలు జీతం ఉండదు. అదే కదా అమెరికా ట్రంప్ ఉంటాడు. ట్రంప్ కూడా మా ఉంటుంది 5 లక్షలు ఉంటుంది కావచ్చు జీతం. అట్లాంటిది ఇక తెలంగాణలో 7 లక్షల జీతం ఏంది లేకపోతే. ఇప్పుడు నేను ఇదే విషయం నేను చెప్పాను, గవర్నమెంట్ రేవంత్ అని చెప్తున్నా. రేవంత్ అన్న, ఈ గవర్నమెంట్ లంచకొకలు ఉంటారు కదా, గవర్నమెంట్ లంచకొకలు అందరినీ గుద్దబద్దంగా లంచకొకలను అబద్ధాలు అవినీతి పనులను చేసి అందరిని పంపించేసి అని చెప్పంటే న్యాయంగా పనిచేసే వాళ్ళని ఉంచాలి. వాళ్ళకు కూడా జీతం అని చెప్పని ఎవరికి కూడా 50,000 కంటే ఎక్కువ వద్దు. నిజమన్నా, గవర్నమెంట్ ఎవరిని పనిచేసిన వాళ్ళకి ఏం చెప్పంటే ఎక్కువ 30,000 40,000 50,000 అంతే. 50,000 కంటే ఒక రూపాయలు ఎక్కువ వద్దన్న అవసరం లేదు అని చెప్పంటే మరి టూ మచ్ అయిపోయింది. అట్లా అయిపోయి ఏం చెప్పంటే ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పంటే, గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే సేవ. అర్థమైందా? సేవ చేసేటువంటి అసలు నీకు అసలు జీతమే దండగా. అసలు నేను అది చేస్తా, నేను సేవ చేస్తా అంటాడు, మనకి జీతం ఇవ్వద్దు. ఇచ్చేది అని చెప్పంటే ప్రైవేట్లో ఎంత దాకా తక్కువ ఇవ్వాలి. ఒక ప్రైవేట్ టీచర్ ఉన్నాడు, ప్రైవేట్ టీచర్ మా అంటే ఎంత సంపాదిస్తారు, ఒక 20,000 సంపాదిస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఎక్కువ ఒక 10,000 కంటే ఎక్కువ ఇవ్వద్దు. అర్థమైంది? 10,000 కంటే ఎక్కువ ఇవ్వద్దు. ఏదైనా అంతే. అట్లాగానే చేస్తుందని చెప్పి కంపల్సరీ అని చెప్పంటే తెలంగాణలో ఉన్న అశాంతి పోతుంది, అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చేతి దొరుకుతుంది గవర్నమెంట్ నుంచి. సో ఇదే విషయం నేను గవర్నమెంట్ రేవంత్ చెప్తున్నా అన్న, గవర్నమెంట్ ఉద్యోగులకు PR తీసేయాలన్న, PRCలు DAలు SCలు అన్నీ తీసేసి ఒక గవర్నమెంట్ అంటేనే శివరం కాబట్టి వాడికి 10,000 ఇవ్వాలి. ఉండు లేకుంటే దెంగే అంతే. అర్థమైందా? ఎందుకని చెప్పిన చూస్తున్నాం మనం. ఏం చెప్పంటే అమెరికా అధ్యక్షుడికి ప్రెసిడెంట్కి ఒక 5 లక్షలు ఉండదు లేదు. అట్లా అంటే మన తెలంగాణలో ఒకరికి 7 లక్షల జీతం అంట. ఏంది అసలు ఇది? ఊడిచడానికి 2 లక్షలు అంట. ఇప్పుడు ఆలోచించాలన్న రేవంత్ అన్న మీరు ఏం చేయొద్దు, కానీ ఈ ఒక్క పని చేయండి. ఏం చెప్పని గవర్నమెంట్ జాబ్ ఎవరైనా పని చేస్తుండో వానికి జీతం 20,000 చేయండి అంతే. ఒకటే ముచ్చట, ఎవరైనా పర్లేదు. మీరు ఉంచుకోవచ్చు, మీరు రాజకీయ నాయకులు మీకు న్యాయం ఏం